Hi everyone, good morning. Welcome to day 2 of AG305 series from Cloud Computing in Telugu YouTube channel and na peru Chandrasekhar. So let's see the agenda of the video first. Okay. So agenda of the video, we'll see what is networking and its types. Networking ante emiti, vaatlo unde types ento chuddam. Types of cloud computing. We'll see the cloud computing, what is cloud computing and its types, because Azure మనం నేర్చుకుంటున్నాం కదా, Azure is actually the backend technology is using is cloud computing. Okay, so we need to understand what is cloud computing and its types. Tarvata service models in cloud computing. Okay, this is the agenda of the day, guys. So first let's see the networking. అసలు నెట్వర్కింగ్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, కానీ నెట్వర్కింగ్ ఇస్ వెరీ సింపుల్. అసలు అబ్రివేషన్ వస్తే కనుక ఇది ఏమీ లేదండి, ఒక సర్వర్ నుంచి వేరే సర్వర్ కి కమ్యూనికేషన్ ఇవ్వడమే మనకి నెట్వర్కింగ్, అంతే. లేదు అంటే ఒక పర్టికులర్ అప్లికేషన్ నుంచి వేరే అప్లికేషన్ కి కమ్యూనికేషన్ ఇవ్వడాన్ని నెట్వర్కింగ్ అంటారు. అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి? మాట్లాడుకోవడం. ఓకే, ఒక అప్లికేషన్ వేరే అప్లికేషన్ తో మాట్లాడితే దెర్ ఇస్ ఎ నెట్వర్క్ ఈస్ హ్యాపెండ్ అని చెప్పేసి చెప్పొచ్చు. దట్స్ ఇట్. కానీ దానికి ఇవ్వడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎవరికి ఇవ్వకూడదు అన్నది కూడా డిసైడ్ చేస్తుంది నెట్వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్, హూ నీడ్స్ టు గెట్ అన్ యాక్సెస్ టు ఎ సర్వర్ ఆర్ అన్ అప్లికేషన్ అండ్ హూ షుడ్ నాట్. అదే ఇక్కడ ఉంటుంది, చూద్దాం. Networking is the process of making connections and building the relationship among the servers and applications. Okay, అంటే అప్లికేషన్స్ కానీ లేకపోతే సర్వర్స్ కానీ ఆ రిలేషన్షిప్ ఉండి ఆ కమ్యూనికేషన్ అంటే కనెక్షన్స్ ఉంటే దాన్ని మనం నెట్వర్కింగ్ అనుకుంటాం అనొచ్చు. ఓకే, తర్వాత యూజింగ్ నెట్వర్కింగ్ వీ కెన్ రిస్ట్రిక్ట్ హూ హ్యాస్ టు గెట్ ద యాక్సెస్ అండ్ హూ షుడ్ నాట్. ఓకే, అంటే మీ సర్వర్స్ కానీ మీ యాప్స్ కానీ ఎవరికి యాక్సెస్ ఉండాలి, ఎవరికి ఉండకూడదు. అంటే అందరికీ యాక్సెస్ ఇచ్చేస్తే ఈవెన్ పబ్లిక్ లో ఉన్న అందరూ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతారు కదా మీ సర్వర్స్. అప్పుడు హ్యాకర్స్ ఉంటారు, దే కెన్ యాక్చువల్లీ హ్యాక్ యువర్ అప్లికేషన్ అండ్ వాళ్ళు మీ డేటాని స్టీల్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ డేటా స్టీల్ అయితే యూ హ్యావ్ లాస్ యువర్ బిజినెస్, ఆల్మోస్ట్ మీ బిజినెస్ చాలా వరకు లాస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఖచ్చితంగా సెక్యూరిటీ మస్ట్ అండ్ షుడ్. అందుకే నెట్వర్కింగ్ లో మనకి ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నది కూడా ఉంటుంది. So that's all about networking. Now let's see the types of networking. మనకి యాక్చువల్ గా 2 types of networking ఉంది. ఆ 2 types of networks are available in the world. ఫస్ట్ అందరికీ తెలిసిందే, అది ఇంటర్నెట్ అండి. ఈ ఇంటర్నెట్ అంటే ఏమి లేదు, అందరికీ లైట్ గా ఐడియా ఉంటుంది కాబట్టి అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుకుంటే ఇట్ ఇస్ అ వ్యాస్ట్ నెట్వర్క్. ఓకే, మొత్తం మన వరల్డ్ లో చూసుకుంటే గనక ఒక వ్యాస్ట్ ఆర్ బిగ్గెస్ట్ నెట్వర్క్ అనమాట ఈ ఇంటర్నెట్ అనేది. సో ఈ ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతాం, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోగలుగుతాం వయా సర్వర్స్. సర్వర్స్ ఉంటాయి, అప్లికేషన్ సర్వర్స్ లో అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి కాబట్టి ఆ సర్వర్స్ కానీ ఆ అప్లికేషన్స్ తో కానీ యూజ్ చేసుకుని మనం ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోగలుగుతాం. ఆల్ రైట్. సో అండ్ ఇట్ ఈస్ everyone able to access it if have a proper ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ ఉంటే కనెక్ట్ ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు, ఒక అప్లికేషన్ ఇంకో అప్లికేషన్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఇంటర్నెట్ లో. ఎగ్జాంపుల్ ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటి అప్లికేషన్స్. అవి ఇంటర్నెట్ లో ఒక సర్వర్ లో ఉన్న అప్లికేషన్స్, అవి మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఎక్కడి నుంచి? మీ ల్యాప్టాప్స్ నుంచో లేకపోతే మీ మొబైల్స్ నుంచో యాక్సెస్ చేయగలుగుతున్నారు. అంటే దెర్ ఇస్ ఎ కనెక్షన్. మీ ల్యాప్టాప్ ఆర్ మీ మొబైల్ కి ఆ పర్టికులర్ facebook.com లేకపోతే instagram.com google.com కో యాక్సెస్ ఉంది అంటే ఇన్ సింపుల్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. సో అది యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలి? జస్ట్ ఆ పర్టికులర్ వెబ్సైట్ ని ఇచ్చేయాలి అంతే. అటువంటిది టెస్ట్ చేసి ఆ విధంగా టెస్ట్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ల్యాప్టాప్ నుంచి ఇంకో ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, వీ హ్యావ్ ఎనీ డెస్క్ అండ్ సమ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారు కదా. కనెక్ట్ గలుగుతున్నారంటే ఏంటి? ఈవెన్ సర్వర్ టు సర్వర్ కమ్యూనికేషన్ ఆల్సో పాసిబుల్ ఫ్రమ్ వన్ ల్యాప్టాప్ టు అనదర్. సర్వర్ టు సర్వర్ ఇస్ నథింగ్ బట్ ల్యాప్టాప్ అనమాట. సర్వర్ ఇస్ నథింగ్ బట్ ల్యాప్టాప్ అనుకుంటే కనుక ఆ ల్యాప్టాప్ కనెక్షన్ కూడా మనకి జరుగుతుంది. ఓకే, ఇవంతా ఎలా పాసిబుల్ అంటే ఇంటర్నెట్ నుంచి పాసిబుల్. ఓకే, అంటే సర్వర్ టు సర్వర్ ఈజ్ communication is available, application to application communication is available, and application to server communication is also available. So ఈ విధంగా ఉంటే దాన్ని మనం ఇంటర్నెట్ అంటాం. సో త్రూ ఇంటర్నెట్ పీపుల్స్ కెన్ షేర్ ద ఇన్ఫర్మేషన్ అనమాట.
ప్రపంచంలో ఉన్న జనం అందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోగలుగుతారు అండ్ కమ్యూనికేట్ ఎనీవేర్ విత్ ఇన్ ద ఇంటర్నెట్ కనెక్షన్. ఒకవేళ వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కనుక వాళ్ళు విత్ ఇన్ ఇంటర్నెట్ కనెక్షన్ వాళ్ళు ఎక్కడైనా సరే కనెక్ట్ అవ్వగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నెట్ అండ్ హై లెవెల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, చాలా మందికి తెలియని ఫ్యాక్టర్ అంటే ఫ్రెషర్స్ కి, వీ హ్యావ్ సంథింగ్ కాల్ ఇంట్రానెట్. దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ లో ఏముంటుందంటే కంపెనీస్ మాత్రమే యాక్సెస్ చేయబోయే నెట్వర్క్ ఇది. ఇన్ సింపుల్ గా ఒక మహాసముద్రంలో ఒక బకెట్ వాటర్ అలాగనమాట. ఓకే, ఒక వ్యాస్ట్ నెట్వర్క్ లో ఒక చిన్న నెట్వర్క్ ఈ ఇంట్రానెట్ అనేది. సో ఈ ఇంట్రానెట్ ఎవరైతే కంపెనీలో పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇది ఇంట్రానెట్ ఇస్ ఎ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. దిస్ ఈస్ నాట్ ఫర్ పబ్లిక్. ఇన్ సింపుల్, ఇఫ్ యు గో టు గోవా, ఓకే, గోవాలో మనకి పబ్లిక్ బీచెస్ ఉంటాయి, అక్కడికి అందరూ వెళ్ళొచ్చు. అలా కాకుండా కొన్ని ప్రైవేట్ బీచెస్ ఉంటాయి. ఓకే, ఆ ప్రైవేట్ బీచెస్ మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? వాళ్ళ హోటల్ ఉంటుంది, ఆ హోటల్లో బుకింగ్ చేసుకుంటేనే మనం ప్రైవేట్ బీచెస్కి వెళ్ళగలుగుతాం. అట్లాగే ఈ ఇంట్రానెట్ లో ఎలా ఉంటుందంటే, మీరు ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతేనే, ఓకే, మీ కంపెనీలో జాయిన్ అవుతేనే ఆ ఇంటర్నెట్ యాక్సెస్ మీకు ఉంటుంది, లేకపోతే యూ విల్ నాట్ హ్యావ్ దట్ యాక్సెస్. మీరు బయట ఉండి నేను ఆ హోటల్ ఎలాగైతే వెళ్ళారో అట్లాగే మీరు పబ్లిక్ లో ఉండి ఆ పర్టికులర్ నెట్వర్క్ కి వెళ్ళలేరు. దిస్ ఈస్ కంప్లీట్లీ ప్రైవేట్. అండ్ యూజింగ్ దిస్ ప్రైవేట్, ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో దే విల్ యాక్చువల్లీ షేర్ ది ఇన్ఫర్మేషన్ అక్రాస్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మధ్యలో ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే షేర్ చేసుకోవడం, ఆ తర్వాత షేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఏమంటారంటే సర్వర్స్ కానీ లేకపోతే యాక్సెస్లు కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ అమాంగ్ దెమ్సెల్వ్స్ షేర్ చేసుకుని అండ్ కొలాబరేటివ్ గా వర్క్ చేస్తారనమాట ఇంట్రానెట్. సో ఇక్కడికి మనకి పబ్లిక్ కానీ ఈవెన్ హ్యాకర్స్ కూడా ఎలా ఉండదు, బట్ దే హ్యావ్ ఫైండింగ్ ఎ వేస్ టు గో విత్ దట్ అండ్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది కూడా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కడైనా ఉంటేనే వెళ్ళగలుగుతారు, కానీ ఇంటర్నెట్ లోకి ఈవెన్ హ్యాకర్ కూడా వెళ్ళలేడు. ఓకే, బట్ ఎందుకు మరి అంతా ఇంటర్నెట్ అయితే మరి హ్యాకర్ ఎలా యాక్ట్ చేయగలుగుతారు కొంతమంది డౌట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో మనకి నార్మల్ గా కంపెనీస్ లో అప్లికేషన్స్ గట్రా డిప్లాయ్ చేస్తాం కదా ఎండ్. సో దాంట్లో మనకి అప్లికేషన్స్ డిప్లాయ్ చేసినప్పుడు లేకపోతే అప్లికేషన్ బయటికి ఎక్స్పోజ్ చేసినప్పుడు, లైక్ గూగుల్ అనే అప్లికేషన్, ఫేస్బుక్ అనే అప్లికేషన్స్ ఎక్స్పోజ్ చేస్తారు కదా, అప్పుడు పబ్లిక్ కి ఫేసింగ్ ఉంటుంది అనమాట కొంచెం. అక్కడి నుంచి డ్రిల్ డౌన్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, బట్ ఇంట్రానెట్ ఇస్ సంథింగ్ కంప్లీట్లీ ప్రైవేట్, నో వన్ కెన్ ఎంటర్. ఓకే, బయట దాంట్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సే ఉండదు. సో ఇంట్రానెట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ వర్కింగ్ ఇన్ ఎ గ్రూప్. ఓకే, ఇది ఒక గ్రూప్, మనం ఆర్గనైజేషన్స్ లో మల్టిపుల్ గ్రూప్స్ గట్టా ఉంటారు, ఆ గ్రూప్స్ అన్ని కొలాబరేటివ్ గా వర్క్ చేసుకోవడానికి ఇంటర్నెట్ వర్క్. సో యా, ఇట్స్ సింపుల్ నెట్వర్క్, జస్ట్ కనెక్షన్స్ గట్టా పెట్టుకుంటారు ఇంటర్నెట్, బట్ మన ఇంటర్నెట్ ని రీప్లేస్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ వీ హ్యావ్ ఇన్ ద వరల్డ్. ఓకే, నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూద్దాము. సో ఈ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ వస్తే యూ విల్ హ్యావ్ ఫుల్ క్లారిటీ. మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, ఎనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇక్కడ నేను మీకు కొన్ని లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ చెప్పాను అనమాట. దాంట్లో సర్వర్స్, స్టోరేజ్ ఉంది, డేటాబేస్, నెట్వర్క్, సాఫ్ట్వేర్ ఇలా అన్ని ఉన్నాయి కదా. వీటన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తే లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్తే కనుక ప్రతి దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. సర్వర్స్ అంటే ఏం లేదు, కంప్యూటర్స్, దాంట్లో అప్లికేషన్స్ గట్రా డిప్లాయ్ చేస్తారు. డేటాబేస్ అంటే దట్స్ 3-tier ఆర్కిటెక్చర్ కి డేటాబేస్ అవసరం. సో లైక్ స్టేట్ మెయింటైన్ చేసుకోవడానికి అవసరం అది. అలాగే నెట్వర్కింగ్, ఓకే, టు హ్యావ్ ఏ నెట్వర్క్, ప్రైవేట్ నెట్వర్క్ ఎనేబుల్డ్ ఉండాలి. అలాగే డేటాబేసెస్ స్టోరేజ్ ఒకటి ఉంది. స్టోరేజ్ అంటే మొత్తం డేటా అంతా స్టోర్ చేసుకోవడానికి అది వాడతారు. అట్లాగా ప్రతి కాంపోనెంట్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎర్లియర్ గా ఎలాగైతే అందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో పర్చేస్ చేసుకునే వాళ్ళు, బట్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ ఏదైతే ఇక్కడ లిస్ట్ చేశాను వీటితో కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఆ సర్వీసులన్నీ ఓవర్ ద ఇంటర్నెట్, ఓకే, ఇంటర్నెట్ యూజ్ చేసుకుని సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వెండర్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం.
ఓకే, ఈ పర్టికులర్ సర్వీసెస్ అన్ని కూడా ఓవర్ ద ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఇస్తే దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ యూజ్ చేసుకుని వాళ్ళ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటారు. ఐ మీన్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది డెవలప్ చేసుకుంటారు. దట్స్ ఇట్. సో దీంట్లో మనకి టైప్స్ చూద్దాం ఇప్పుడు, అది ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూస్తే we have majorly 3 types of cloud computing are available in the world. ఆ మూడు ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. So let's go. What is public cloud computing? Public cloud computing is very simple and the public cloud computing is defined as computing services offered by the cloud providers, Azure and AWS, to software companies over the public internet. పబ్లిక్ ఇంటర్నెట్ యూజ్ చేసుకుని ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏదైనా క్లౌడ్ ప్రొవైడర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి కంప్యూటింగ్ సర్వీసెస్ ఇస్తే దాన్ని మనం పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో దీంట్లో మాస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అది అజ్యూర్, AWS, ఈ రెండు టాప్ లో ఉన్నాయి. ఇంకా తర్వాత GCP ఇలా కూడా ఉన్నాయి అనమాట. అంటే ఫైనల్ గా ఏదైతే ఇందాక చెప్పిన సర్వీసెస్ ఉన్నాయో అదే ఇస్తారు, కానీ ఇచ్చేది ఎలాగా ఓవర్ ద ఇంటర్నెట్ ఇస్తారు, పబ్లిక్ ఇంటర్నెట్. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో సర్వీసెస్ అనేది వాడుకుంటారు అనమాట వాళ్ళ కంపెనీస్ లో, అంతే. సో మేకింగ్ దమ్ అవైలబుల్ ఎనీవేర్ హూ వాంట్స్ ఆర్ యూజ్ ఆర్ పర్చేస్ దమ్. ఈ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ లో సర్వర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ కంప్యూటింగ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవి అవైలబుల్ గానే ఉంటాయి. సో జస్ట్ మీకు సమ్ ప్రీ రిక్వజిట్స్ కావాలి, లైక్ అకౌంట్, సబ్స్క్రిప్షన్స్ అని ఉంటాయి. అవి వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా ఉండనివ్వండి. ఓకే, యు బీన్ ఇన్ ఇండియా, యు బీన్ ఇన్ అమెరికా, యు బీన్ ఇన్ ఆస్ట్రేలియా, యు బీన్ ఇన్ వేరెవర్ యు వాంట్. ఓకే, ఈవెన్ అంటార్కిటికా కూడా అనుకోండి. ఓకే, అంటార్కిటికాలో మరి ఇంటర్నెట్ ఉండదు కదా సార్ అంటే ఇంటర్నెట్ ఉంటేనే. ఓకే, ఇంటర్నెట్ ఉంటే మీరు ఈవెన్ అంటార్కిటికాలో ఉన్నా సరే ఈ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకుని సర్వర్లు పర్చేస్ చేసుకుని మీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ రిక్వైర్స్ ఓన్లీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి అండ్ సమ్ క్లౌడ్ ఎంటిటీస్ లైక్ చెప్పాను కదా, సబ్స్క్రిప్షన్, అకౌంట్ ఇవి ఉండాలి. ఓకే, మన అజూర్ లో అది ఎలా చేయాలన్నది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. డోంట్ వరీ. తర్వాత సెకండ్ టైప్ మనం మాట్లాడుకున్నది ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ఎన్ ఎన్వైరన్మెంట్ డెడికేటెడ్ టు ఏ సింగిల్ ఆర్గనైజేషన్. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ లైక్ VMware అవి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ గా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్స్ కి మాత్రమే యాక్సెస్ ఇచ్చుకుంటారు. ఇట్ విల్ నాట్ గో వయా ఇంటర్నెట్. ఎవరు పడితే వాళ్ళు ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ యూజ్ చేసుకోలేరు. వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ లైసెన్సింగ్ అండ్ ప్రాపర్ డిస్కషన్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి దేర్ బిఫోర్ వీ కంటిన్యూ ఫర్దర్. మనం కంటిన్యూ అవ్వడానికి ముందే వీ నీడ్ టు హ్యావ్ ఎ లైసెన్సింగ్. ఆ తర్వాత ఈవెన్ మీకు ప్రైవేట్ నెట్వర్క్ ఉండాలి. వాళ్ళు ప్రైవేట్ నెట్వర్క్ సర్వర్స్ అని మీ దగ్గర తెచ్చి మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అదంతా చాలా యూనో సెటప్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది నార్మల్గా అయితే ఒక ఆర్గనైజేషన్. బట్ పబ్లిక్ క్లౌడ్ లో అలా కాదు, ఈజీగానే ఉంటుంది చెప్తాను అది. బికాస్ ఇంటర్నెట్ ని జస్ట్ డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు కదా, అది పబ్లిక్. ఈ ప్రైవేట్ లో అయితే ఫస్ట్ మీరు సెటప్ చేయాలి సర్వర్స్, మీ ఆర్గనైజేషన్స్. VMware కంపెనీ వాళ్ళు ఆ సర్వర్స్ పట్టుకొచ్చేసి మీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకునే విధంగా చేస్తారు. బట్ ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఈ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, జస్ట్ బికాస్ యూ కాంట్ ఎవ్రీవన్ కెనాట్ యూజ్ యువర్ సర్వర్స్. ఆ తర్వాత ఇంకా దాని మెయింటెనెన్స్ గట్రా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇన్ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్ రిసోర్సెస్ ఆర్ ఐసోలేటెడ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ రిసోర్సెస్ అంటే ఏంటి? సర్వర్స్ అనమాట. సర్వర్స్ కానీ లేకపోతే ఏదైనా సరే ఆ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉన్నాయి అన్ని కూడా ఐసోలేట్ గా ఉంటాయి. అండ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, అంటే ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్ పరిధిలోనే ఉంటాయి కాబట్టి ఒక ఆర్గనైజేషన్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇట్ రిక్వైర్స్ ఇంట్రానెట్ యాక్సెస్ అండి. ఇందాక మీకు చెప్పాను కదా, ఇంటర్నెట్ ఉంటే పబ్లిక్, ఇంట్రానెట్ అంటే కనుక ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ యాక్చువల్లీ యూజ్ ద ఇంట్రానెట్ టు కనెక్ట్ టు దిస్ పర్టికులర్ సర్వీస్. అండ్ తర్వాత కనెక్ట్ అయ్యి మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ వెరీ వెరీ పాపులర్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఈస్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఇట్స్ లైక్ మిక్స్డ్ అన్నమాట. మీకు పబ్లిక్ అంటే ఇంటర్నెట్ నుంచి సర్వీసెస్ వస్తాయి, లైక్ అజూర్ సర్వర్స్ ఇస్తారు. ప్రైవేట్ అంటే కనుక మీ ఆన్ ప్రెమిసెస్ అంటారు యాక్చువల్ గా వర్డ్ అయితే. ఆన్ ప్రెమిసెస్ ఆర్ యువర్ ప్రైవేట్ వెండర్. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ, నా కంపెనీ ఉంది అనుకుందాం. నా కంపెనీ నేను స్టార్ట్ చేశాను.
నాకు నాకు ఒక ప్రైవేట్ నెట్వర్క్ ఉంది. ఆ ప్రైవేట్ నెట్వర్క్ తో పాటుగా నేను సర్వర్లు ఆ ప్రైవేట్ నెట్వర్క్ లోనే ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకుందాం. దాన్నే మనం ఆన్ ప్రెమిసెస్ అంటారు. అంటే మీ ఓన్ క్లౌడ్ అన్నమాట. సింపుల్ క్లౌడ్, చిన్న క్లౌడ్ కట్ మీ ఓన్ క్లౌడ్ అండ్ దాంట్లో మీ సర్వర్స్ ఉన్నాయి. దాన్ని మనం ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ అంటాం. ఓకే, అంటే ఆన్ ప్రెమిసెస్ అయినా అవనివ్వండి, లేకపోతే మీ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ వెండర్ అయినా అవనివ్వండి, అది ప్రైవేట్ నెట్వర్క్. అండ్ పబ్లిక్ లైక్ అజూర్ ఉంది కదా, అజూర్ ఇస్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఈ రెండు కంబైన్ చేసుకుని మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో యూజ్ చేస్తే దాన్ని మనం హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఇప్పుడు చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీలు హైబ్రిడ్ వే వాడుతున్నాయి. ఎందుకంటే ప్రతి కంపెనీకి వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ ఉంటాయి, అంటే ఓన్ ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ ఉండేవి. ఓకే, అందువల్ల ఎవ్రీ వన్ యాక్చువల్లీ యూజింగ్ హైబ్రిడ్ వన్, బోత్ ఆన్ ప్రెమిసెస్ యాజ్ వెల్ యాజ్ అజూర్ రెండు వాడుకుంటారు. అదే ఇక్కడ ఉంటుంది. హైబ్రిడ్ క్లౌడ్ ఇస్ మిక్స్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్వైరన్మెంట్స్ వేర్ ద అప్లికేషన్స్ ఆర్ రన్ సర్వర్స్ ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో అప్లికేషన్స్ అన్ని సర్వర్స్ మీద రన్ అవుతాయి. దీస్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్, రెండు క్లౌడ్స్ ఉండొచ్చు. ఈవెన్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ కూడా ఉండొచ్చు. అంటే మీ కంపెనీ సర్వర్స్ అన్నమాట. ఈ మూడిట్లో కూడా మీ సర్వర్స్ లో మీ అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకుని మీరు వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. మూడిట్లకి కూడా కమ్యూనికేషన్ సెటప్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, ఆన్ ప్రెమిసెస్ మూడిట్లకి కూడా కమ్యూనికేషన్ సెటప్ చేయొచ్చు వితౌట్ ఎక్స్పోజింగ్ టు ద ఎక్స్టర్నల్ ఉంటారు కదా, వాళ్ళకి లేకుండా, అంటే ఎక్స్టర్నల్ హ్యాకర్స్ లేకుండా మీరు మూడిట్లకి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిసెస్ కూడా ఉంటే కదా అన్నిటిని కలిపి మీరు నెట్వర్క్ సెటప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో I'll tell you in future how exactly can be done that. అది ఏ విధంగా చేయాలన్నది నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం, డోంట్ వరీ. అండ్ వీఆర్ ఇక్కడ మన హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తే కనుక మనం యూజ్ చేసేది ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ రెండు కలిపి యూజ్ చేస్తాం. బికాస్ ఇంటర్నెట్ నుంచి ఏమొస్తుందో అజూర్ సర్వర్స్ వస్తాయి, ఇంటర్నెట్ నుంచి ఏమొస్తాయి అంటే మీ ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ లేకపోతే ప్రైవేట్ క్లౌడ్ సర్వర్స్ వస్తాయి. సో దట్స్ ఆల్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి. పబ్లిక్ క్లౌడ్ అంటే కనుక అజూరు, ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఇవన్నీ ఉంటాయి. ప్రైవేట్ అంటే VMware, డెల్, ఒరాకిల్ క్లౌడ్, సిస్కో ఇవన్నీ కూడా ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటర్స్. అండ్ హైబ్రిడ్ అంటే అన్ని మిక్సింగ్ ఉంటుంది. చూడండి, అజూరు ఆన్ ప్రెమిసెస్, ఏడబ్ల్యూఎస్ ఆన్ ప్రెమిసెస్ ఇట్లా ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ వాట్ ది క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్ ఎగ్జాంపుల్స్. నౌ సర్వీస్ మోడల్స్ చూద్దాం. హౌ మెనీ సర్వీస్ మోడల్స్ వీ హ్యావ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ లో ఎన్ని సర్వీస్ మోడల్స్ ఉన్నాయి చూద్దాం. బిఫోర్ వి సీ దట్, okay, any cloud computing vendor provides the different user difference models below. Okay, కింద ఉన్న మోడల్స్ అన్ని కూడా ఇస్తారు. దాన్ని మనం IaaS, PaaS, SaaS అంటారు. IaaS అంటే ఏం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. IaaS ఇది, PaaS అండ్ SaaS. మీరు ఈ ట్రయాంగిల్ చూస్తే కనుక IaaS హ్యాస్ గెయిన్ ఏ లార్జర్ కాంపొనెంట్. ఎక్కువ కాంపొనెంట్ IaaS దగ్గర ఉంది, అంటే ఎక్కువ వైశాల్యం కూడా IaaS దగ్గర ఉంది. PaaS దగ్గర కొంచెం తక్కువ ఉంది, SaaS దగ్గర ఇంకా తక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, IaaS అయితే కనుక మీ వర్క్ ఎక్కువ ఉంటుంది, PaaS అంటే మీ వర్క్ తక్కువ ఉంటుంది, అండ్ SaaS అంటే ఇంకా ఆల్మోస్ట్ జీరో ఉంటుంది మీ వర్క్. ఓకే, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. బట్ విల్ సీ, బిఫోర్ వి సీ దట్ మనకి టోటల్ గా ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూద్దాం. అన్ని కూడా సమ్ లేయర్స్ అన్నమాట. ఏంటంటే నెట్వర్క్, మనం ఒక అప్లికేషన్ రావాలంటే ఈ లేయర్స్ అన్ని కావాలి మనకి. నెట్వర్క్ లేయర్, స్టోరేజ్ లేయర్, సర్వర్స్ లేయర్, విర్చువలైజేషన్ లేయర్, OS, మిడిల్ వేర్, రన్ టైమ్, డేటా అండ్ అప్లికేషన్స్, ఇట్లాగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు IaaS అంటే ఏంటో చూద్దాం. వీటిలో ఈ లేయర్స్ అన్ని ఎంటైర్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఉండేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్ ప్రెమిసెస్ అనుకుందాం. ఓకే, బిఫోర్ గోయింగ్ విత్ IaaS అండ్ PaaS అండ్ SaaS, విల్ టాక్ అబౌట్ ఆన్ ప్రెమిసెస్. ఆన్ ప్రెమిసెస్ అయితే మీరు నెట్వర్క్ నుంచి అప్లికేషన్ వరకు మీరే హ్యాండిల్ చేయాల్సిందే. ఎవ్రీ లేయర్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ బై యూ, అండ్ every layer has to be handled by you, and you need to take care of each and every layer. It's a definitely difficult job. అందుకే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకొచ్చి దే హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్, సర్వీస్ మోడల్స్. అది ఫస్ట్ ఏమో IaaS. లెట్స్ సీ IaaS ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనేసి అంటాము. ఇక్కడ మీరు చూస్తే
మనకి వెండర్ మేనేజ్డ్ అండ్ యూ మేనేజ్డ్ అని ఉంటుంది, అంటే మేనేజ్డ్ బై యూ. వెండర్ అంటే ఇక్కడ ఎవరు లేదు కాదండి, మన అజూరే వెండర్. అజూర్ మనం వాడుతున్నాం కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ కింద అజూర్ ఇట్ సెల్ఫ్ వెండర్. మీరు ఐఆ సర్వీసెస్ తీసుకుంటే టిల్ విర్చువలైజేషన్ వరకు వాట్ ఎవర్ ద థింగ్, ఎనీ ఇష్యూస్ కమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మైక్రోసాఫ్ట్ విల్ మేనేజ్. మైక్రోసాఫ్ట్ మేనేజ్ చేసుకోండి. నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, విర్చువలైజేషన్ అంతా కూడా మైక్రోసాఫ్ట్ మేనేజ్ చేస్తుంది. కానీ ఇక్కడ నుంచి చూసారా, ఓఎస్ నుంచి మిడిల్ వేర్, రన్ టైమ్, డేటా, అప్లికేషన్స్ అన్ని కూడా ఇట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు మేనేజ్. మీరే మేనేజ్ చేసుకోవాలి. ఓకే, మీరే మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఇన్ ద సెన్స్ మీరు ఎగ్జాక్ట్ గా ఏ ఓఎస్ కావాలో చెప్పాలి, మిడిల్ వేరు, ఓకే, రన్ టైమ్ ఏంటి, లేకపోతే డేటా ఏంటి, అవన్నీ కూడా మీరే ఫిక్స్ చేసుకుని యూ హ్యావ్ టు రన్ యువర్ ఓన్ అప్లికేషన్స్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ద నెట్వర్క్ సర్వీసెస్ అండ్ hardware users to get the services from hardware users get the services from the vendor and pay for the utilized time. ఓకే, ఇక్కడ ఎంత అయితే యూటిలైజ్ చేస్తారు యూజర్స్ అంత టైం వరకు మనకి మైక్రోసాఫ్ట్ కి పే చేస్తాం. దీన్ని పే యాజ్ గో మోడల్ అంటారు. ఆ గో మోడల్ బట్టి పే చేస్తారు. అండ్ మనం ఇక్కడ అన్ని మెయింటైన్ చేయట్లేదు కదా, ఒక సర్వర్ అడుగుతాం, సర్వర్ అంతా కూడా మైక్రోసాఫ్ట్ మేనేజ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే పర్ అవర్ కి ఎంత అని చెప్పి పే చేస్తూ ఉంటారు. That is what the major benefit. These services are scalable depending upon the process and the demand. ఇది ప్రాసెస్ బట్టి డిమాండ్ బట్టి సర్వీసెస్ అన్ని కూడా స్కేలబుల్ అవుతాయి. ఓకే, వీ కెన్ యాక్చువల్లీ డూ ద స్కేలింగ్, ఆటో స్కేలింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీ కెన్ సీ దట్ ఇన్ ఫ్యూచర్. సో దట్స్ వాట్ ఐయాస్ అండి. ఓకే, ఈ లేయర్స్ అన్ని మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తే మిగిలిన లేయర్ లో మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ప్యాస్ అంటారు, దీన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. సో ఈ మోడల్లో ప్లాట్ఫామ్ వరకు మోడల్లో స్టిల్ ప్లాట్ఫామ్ వరకు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఎర్లియర్ విర్చువలైజేషన్ వరకే చేస్తుంది కదా, ఇప్పుడు మిడిల్ లేయర్, రన్ టైమ్ కూడా మైక్రోసాఫ్ట్ ఇన్స్టాల్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ అజూర్ యాప్ సర్వీసెస్ అని ఉంటాయి. ఒక సర్వీస్ ఉంటుంది, అజూర్ యాప్ సర్వీస్ కనుక మీరు తీసుకుంటే, మీరు ఒక జావా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటే మీరే చెప్పాలి, నాకు జావా కావాలని చెప్తే సరిపోతుంది. మైక్రోసాఫ్ట్ విల్ క్రియేట్ ఏ జావా వెబ్ యాప్ అండ్ గివ్ ఇట్ యూ. వాళ్ళు జావా వెబ్ యాప్ రెడీ చేసేసి మీకు ఇచ్చేస్తారు. మీరు ఆ జావా కోడ్ ని పట్టుకెళ్ళి జస్ట్ డిప్లాయ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లాంటిది అనమాట. ఈవెన్ ప్యాస్ ఎస్క్యూఎల్, ఓకే, ప్లస్ MySQL, PostgreSQL అన్ని కూడా ఈ ప్యాస్ కి సంబంధించినవి. మైక్రోసాఫ్ట్ లో చాలా ప్యాస్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, we also will learn a lot of PaaS services in future. And runtime is nothing but the exact software which is required to run the application. And middleware is something like a permissions kind of thing ఉంటాయి. And finally, SaaS, it's a software as a service అనమాట. And SaaS, it's a combination of IaaS and PaaS and data plus applications. ఓకే, IaaS ఇక్కడ వరకు చేస్తుంది, PaaS ఇక్కడ నుంచి రన్ టైం వరకు చేస్తుంది. మనకి డేటా అండ్ అప్లికేషన్స్, ఓకే, ఈ డేటా అండ్ అప్లికేషన్స్ కూడా ఈ SaaS లో ఇంక్లూడ్ అయిపోతాయి. థింగ్స్ మేనేజ్డ్ బై వెండర్, ఇక్కడ అన్ని కూడా వెండర్ మేనేజ్ చేస్తారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ SaaS ఈజ్ Office 365, టీమ్స్, అవుట్లుక్, ఇవన్నీ కూడా SaaS అప్లికేషన్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఇవన్నీ మనం డే టు డే యాక్టివిటీస్ చేస్తాం. మనం డెవలప్ చేస్తామా, అప్లికేషన్ ఇన్సర్ట్ చేస్తామా, డేటా ఇన్సర్ట్, నథింగ్. యూ జస్ట్ నీడ్ టు డౌన్లోడ్ అండ్ కాన్ఫిగర్ యువర్ ఇమేజ్. ఓకే, తర్వాత మీ టీమ్స్ ని కాన్ఫిగర్ చేయండి. కాన్ఫిగర్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఈమెయిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే కాల్ సెటప్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ అప్లికేషన్ మీది కాదు, విర్చువలైజేషన్ ఏది మీది కాదు, రన్ టైం కాదు, ఏది మీది కాదు, అంతా మైక్రోసాఫ్ట్ లేకపోతే ఎవరైతే వెండర్ ఉన్నారో వాళ్ళు మేనేజ్ చేస్తారు. యూ జస్ట్ నీడ్ టు యూజ్ ఇట్, అంతే. దీని మనం SaaS. దాని యొక్క ఎగ్జాంపుల్ అండి, ఇది ఆన్ ప్రెమిసెస్, ఇది IaaS అండ్ PaaS అండ్ SaaS జస్ట్ మారుతూ ఉంటాయి. ఓకే, సో దట్స్ ఆల్ అండి, దట్స్ ఆల్ అబౌట్ ద క్లాస్ టుడే. సో మీకు ఐ థింక్ హోప్ యూ అండర్స్టాండ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, మేము రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ గైస్.